టాలీవుడ్లో దశాబ్ద కాలం టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు కెరీర్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్. కానీ ఆమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగడం లేదు. కెరీర్లో ఫస్ట్ టైం పోలీస్ గెటప్ వేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమా చేసింది. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. ఇక భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ అందులో కాజల్ పాత్రకి పేరు రాలేదు. మొత్తం శ్రీలీల కొట్టేసింది. ఆ మూవీలో చెప్పాలంటే సెకండ్ హీరోయిన్గానే కాజల్ అగర్వాల్ కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఈ సీనియర్ భామకి సినిమాలు లేవు. టాలీవుడ్లో డోర్స్ క్లోజ్ అవ్వడంతో మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ పాత్రకే కమిట్ అయినట్టు కనిపిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమా రాబోతోంది. ఇందులో మెయిన్ హీరోయిన్గా ఇప్పటికే రష్మిక మందనాను తీసుకున్నారు. దాంతో కాజల్ సెకండ్ హీరోయిన్గా చేస్తోంది. కెరీర్ ఆరంభంలోనూ సెకండ్ హీరోయిన్గా కాజల్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇదే మురుగదాస్ దర్శకత్వంలో మెయిన్ హీరోయిన్గా తుపాకీ అనే సినిమాలో నటించిన కాజల్ ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిపోయింది. విజయ్ హీరోగా చేసిన తుపాకీ సినిమా అప్పట్లో తమిళ్లోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.